3306 అని. ఇది ఏదైతే నా సర్వీస్ ఐపీలో ఇప్పుడు నా దగ్గర సర్వీస్ ఫైల్ ఉంది కదా! క్యాట్ మైఎస్‌క్యూఎల్ హైఫన్ డిప్లాయ్‌మెంట్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం కంటైనర్ పోర్ట్ ఏదైతే ఇచ్చామో, ఆ కంటైనర్ పోర్ట్ ఏమైపోతుంది నాకు 3306 ఇది నా కంటైనర్ ఒక పోర్ట్. ఓకేనా? సో, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తామో, మనం ఒక సర్వీస్ ఐపీని కూడా క్రియేట్ చేస్తామా? ఒక సర్వీస్‌ని కూడా క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్‌లో సర్వీస్ ఒక పోర్ట్ ఏంటి అని రాస్తాం. ఇక్కడ ఇప్పుడు నేను క్యాట్ మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఇస్తాను. ఈ సర్వీస్‌లో నేను ఇక్కడ పోర్ట్ ఏదైతే ఇచ్చానో, ఓకేనా? ఈ పోర్ట్ ఏదైతే ఇచ్చానో అది సర్వీస్ ఒక పోర్ట్. ఇది నా సర్వీస్ ఒక పోర్ట్. ఓకేనా? అలానే నా టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో అది నా కంటైనర్ ఒక పోర్ట్. ఈ కంటైనర్ 3306 కాబట్టి నేను నా సర్వీస్‌లో టార్గెట్ పోర్ట్ ఏమిస్తాను 3306 ఇస్తాను. ఒకవేళ నా పాడ్‌లో నేను 80 పోర్ట్ యూజ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా నా టార్గెట్ పోర్ట్‌లో కూడా నేను 80 అనేది యూజ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ మనం ఎస్‌క్యూఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 3306 పెట్టేసుకుంటున్నాను. ఈ పోర్ట్ వచ్చేసి నా సర్వీస్ పోర్ట్ అయిపోతుంది. ఈ టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ పోర్ట్ వచ్చేసి నా కంటైనర్ ఒక పోర్ట్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు మనం నోట్ పోర్ట్ అని కొత్తగా యాడ్ చేసాం గదా! నేను kubectl ఎడిట్ ఎస్‌విసి అని ఇస్తే, ఇక్కడ నేను నోట్ పోర్ట్ అని యాడ్ చేశాను. ఈ నోట్ పోర్ట్ ఏంట్రా అంటే, ఈ నోట్ పోర్ట్ వచ్చేసి నా వీఎం ఒక పోర్ట్. ఈ నోట్ పోర్ట్ వచ్చేసి నా వీఎం ఒక పోర్ట్. ఓకేనా? సో, ఇప్పుడు నేను యాస్ ఎ ఎండ్ యూజర్‌గా ఇక్కడ నేను ఎండ్ యూజర్ గదా! ఇప్పుడు నా వీఎం ఒక ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయి kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. వైడ్ అని ఇస్తే నా ఎస్‌క్యూఎల్ యాస్ ఆఫ్ నౌ ఎక్కడ డిప్లాయ్ అయింది? వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. సో, వర్కర్ 3 యొక్క ఐపీ ఏంటి? kubectl గెట్ నోట్స్ -o వైడ్. సో, నా వర్కర్ 3 యొక్క ఐపీ వచ్చేసి 192.168.42.131 అవునా? ఇది నా వీఎం ఒక ఐపీ. ఇప్పుడు నేను యాస్ ఎ ఎండ్ యూజర్‌గా నేను నా వీఎం3 యొక్క ఐపీని యూజ్ చేసుకుంటాను. అంటే 192.168.43.131 కోలన్ నా నోడ్ పోర్ట్ వాల్యూనైతే ఇవ్వాలి. విచ్ ఈస్ 30,000 ఓకేనా? ఎప్పుడైతే నేను ఇది ఇస్తానో ఇది ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది నా సర్వీస్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? నా సర్వీస్‌కి కనెక్ట్ అయ్యి, నా సర్వీస్ నుంచి నా పాడ్‌కైతే కనెక్టివిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నోడ్ పోర్ట్ చేశాను కాబట్టి, ఇది నా ఐపీ కాబట్టి నేనేం చేస్తాను నా టెర్మినల్ ఓపెన్ చేస్తాను. నా టెర్మినల్ ఓపెన్ చేసి మై ఎస్‌క్యూఎల్